బ్రేకింగ్ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈగల్ కాయిన్ పేరుతో భారీ క్రిప్టో కరెన్సీ మోసం వెలుగులోకి వచ్చింది. సిరిసిల్ల వేములవాడ ప్రాంతాల్లో నిర్వాహకులు చైన్ సిస్టమ్ ద్వారా సుమారు 200 మంది నుంచి 4,50,00,000 వసూళ్లకు పాల్పడ్డారు. 2.25 లక్షల పెట్టుబడితో రోజుకు 1000 ఇస్తామని, విదేశీ ట్రిప్పులు పంపిస్తామని నమ్మబలికారు నిర్వాహకులు. మోసపోయామని గ్రహించిన బాధితుడు రాజేందర్ సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు సిఐ కృష్ణ. గత కొంతకాలంగా క్రిప్టో కాయిన్ కరెన్సీ పేరు మీద మల్టీ లెవెల్ మార్కెటింగ్, చైన్ మార్కెటింగ్ వ్యవస్థ నడుస్తుందని చెప్పేసి మనకు నమ్మదగిన సమాచారం ఉంది. దానిలో భాగంగా ఒక బాధితుడు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అతన్ని ఈ క్రిప్టో ఈగల్ కాయిన్లో ఇన్వెస్ట్ చేస్తే అతి కాలంలోనే 3 రెట్ల డబ్బులు వస్తాయని చెప్పేసి నమ్మించడం వల్ల అతను 11 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దానిలో కొంతమంది, ముఖ్యంగా ఈ పాషం లవకుమార్ అని, అడెల్ శ్రీధర్, మచికట్ల నాగరాజు, ఇట్లా కొంతమంది సుభాష్, వీళ్ళందరూ కలిసి లీడర్లుగా వ్యవహరిస్తూ మొదట వాళ్ళు ఈ బిజినెస్ గురించి వాళ్ళే ఇంట్రడ్యూస్ చేసినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ కింద సభ్యులను జాయిన్ చేసుకుంటూ వాళ్ళ నుంచి వచ్చే డబ్బులన్నీ కూడా వీళ్ళే కలెక్ట్ చేసుకోవడం, ఆ వెబ్సైట్లో ఇన్వెస్ట్ చేసినట్టుగా చూపించడం, అందులో నుంచి వాళ్ళకి విత్డ్రా ఆప్షన్ లేకపోవడం, మరియు ఎటువంటి లాభాలు రాకపోవడంతో జనాలు ఇప్పుడు దాని గురించి క్యూ కడుతున్నారు. మన దగ్గర బాధితులు కూడా ఇంకా రావడానికి ముందుకు వస్తే బాగుంటుంది. దీన్ని సమగ్రంగా విచారణ జరిపి ఇంకా కూడా మనం యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. దీని నుంచి మనం సిరిసిల్ల ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఎలాంటి చైన్ మార్కెటింగ్ కానీ, మల్టీ లెవెల్ మార్కెటింగ్ కానీ ఇకపైన మీరు ఇన్వెస్ట్ చేయొద్దని మేము పోలీస్ శాఖ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలా పెట్టిన డబ్బులు ఏవి కూడా ముందు జాయిన్ అయిన వాళ్ళు ఏదో వాళ్ళకి లాభాలు వచ్చినట్టుగా పంపిస్తారు. తర్వాత కింద జాయిన్ అయిన కొద్దీ వాళ్ళకి కమిషన్స్ వీళ్ళకి వస్తాయి, కానీ కింద వాళ్ళకి ఎలాంటి డబ్బులు రావు. ఈ చైన్ మార్కెట్లో మీరు పెట్టిన డబ్బులే మీకు అందిస్తూ కొంతకాలం ఆ సంస్థ నడిపినట్టు చేస్తారు. ఆ తర్వాత 1 ఫైవ్ డే వాళ్ళు షట్ డౌన్ చేసుకొని పోతారు. కాబట్టి మీ డబ్బులు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేద్దామని కోరుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈగల్ కాయిన్ పేరుతో భారీ క్రిప్టో కరెన్సీ మోసం వెలుగులోకి వచ్చింది. సిరిసిల్ల వేములవాడ ప్రాంతాల్లో నిర్వాహకులు చైన్ సిస్టమ్ ద్వారా 200 మంది నుంచి దాదాపుగా 4 కోట్లకు పైన, అంటే 4,50,00,000 వసూళ్లకు పాల్పడ్డారు. సో మోసాన్ని గ్రహించి తాము మోసపోయామని పోలీసులను ఆశ్రయించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వాళ్ళు ఎట్లా మోసపోయారు, ఆ బాధితులను ఎట్లా నమ్మించారు, అసలు వాళ్ళు ఎవరు అనే దానిపైన పోలీసులు ఎటువంటి సమాచారాన్ని సేకరించగలిగారు? రాజేష్, మల్టీ లెవెల్ చైన్ సిస్టమ్ దందా నమ్మద్దు అని చెప్పి పోలీసులు ఎన్ని ప్రకటనలు ఇచ్చినా గానీ జనాలు ఇటు అత్యధిక డబ్బు వస్తుందని, ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుందని చెప్పి నమ్మి అయితే మోసపోతున్నటువంటి సంఘటనలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల చాలా కూడా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో కూడా కరీంనగర్ జిల్లా లోపల క్రిప్టో కరెన్సీ లోపల పెట్టుబడి పెట్టి మోసపోయినటువంటి వారు చాలా మంది కూడా వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యం లోపల తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఈగల్ కాయిన్ పేరిట క్రిప్టో కరెన్సీ దందా లోపల బాధితులు ఒక్కొక్కరు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా ఇటు వేములవాడ, సిరిసిల్ల ఈ 2 ప్రాంతాలకు చెందినటువంటి వారు 200 మంది వరకు కూడా పెట్టుబడులు పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే వీళ్ళంతా కూడా ఇప్పటికే దాదాపుగా 4,50,00,000 పెట్టుబడి ఈగల్ కాయిన్ల పేరుతో క్రిప్టో కరెన్సీ దందా లోపల పెట్టుబడి పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే వీళ్ళు ఇటు 2,25,000 పెట్టుబడి పెడితే రోజుకు 1000 రూపాయల నుంచి 1,500 లాభం వస్తాయని చెప్పి అయితే వాళ్ళను నమ్మించే ప్రయత్నం చేశారు. మల్టీ లెవెల్ దందా, అంటే మళ్ళీ వీళ్ళ కింద మళ్ళీ చేస్తే వాళ్ళందరినీ కూడా విదేశాలకు తీసుకెళ్లి అక్కడ ఇటు గిఫ్ట్లు ఉంటాయని చెప్పి చెప్పడంతో చాలా మంది కూడా పెట్టుబడులు పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. వీళ్ళకు విదేశీ వాళ్ళ ట్రిప్పులు కూడా దాదాపుగా 40 మంది కూడా విదేశాలకు కూడా వెళ్ళొచ్చినట్టుగా అయితే చేస్తుంది. మొత్తానికైతే ఈ 18 నెలల లోపల 11 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే వస్తాయని, 30 లక్షలు వస్తాయని చెప్పి నమ్మబలికినటువంటి ఈ ఈగల్ క్రిప్టో వ్యాపారులు తీరా సమయానికి కేవలము తక్కువ, అంటే వాళ్ళు నమ్మబలికిన దాని కంటే తక్కువ 1,20,000 రూపాయలు మాత్రమే రావడంతో ఇదంతా మోసపోయామని చెప్పి గ్రహించి వారిని అడిగేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళు ఫోన్లో ఆన్సర్ చేయకపోవడంతో పాటుగా ఇటు ఏదైతే కార్యాలయం ఉందో కార్యాలయం మూసివేసినటువంటి నేపథ్యం లోపల తాము మోసపోయినామని చెప్పి గ్రహించి వాళ్ళు
పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. మల్టీ లెవెల్ దందాలు ఎప్పుడు కూడా నమ్మవద్దని చెప్పి ఆ పోలీసులు చెప్తున్నా కానీ ఇది విధంగా ఎక్కువ డబ్బు వస్తుందనేటువంటి అత్యాశతో ఈ విధంగా దందాలకు దిగుతున్నటువంటి వారు ఇటు ఈ విధంగా మోసపోవడం కరెక్ట్ కాదని చెప్పి అయితే పోలీసులు కూడా ఉన్నారు. ఇంకా ఎవరైతే మోసపోయిన వారు ఉన్నారో వాళ్ళు ఫిర్యాదు చేయాలని చెప్పి అయితే పోలీసులు ఇటు ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసినట్టు. మొత్తానికి అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల రాజేందర్ అనేటువంటి వ్యక్తి దగ్గర ఇటు లవణ్ కుమారు, ప్రవీణ్, శ్రీధర్, వేణుగోపాల్, సుధాకర్, సుభాష్ వీళ్ళందరూ ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన వీరిపైన పోలీస్ కేసు నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా బాధితులు ఎవరైనా ఉంటే వచ్చి పోలీసుని కలవాలని చెప్పి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.